వస్తే నాకు మెయిన్గా ఏం గుర్తొస్తుంది అంటే కంటోన్మెంట్ అని ఒకటి ఉంటుండే అనమాట. అది ఎత్తేసిరు, దాదాపు ఎత్తేసి ఇట్లా సంవత్సరం కావస్తుంది అనమాట. కానీ అప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుండే అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఫోన్పేలో అమౌంట్ ఉంటుండే, ఆడ ఫోన్పే స్కానర్ ఉండదు. సుచిత్ర ఉంది, మన లొకేషన్ వచ్చేసి 1.2 చూపిస్తుంది అనమాట. సుచిత్ర వేసుకోవాలి. సో అర్జెంట్ లోడ్ అంట ఇదైతే ఏం లేదు, 2 పాయింట్లు ఉందన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అందులో నుంచి అయితే బాగా వాటర్ వస్తుంది ఇంతకుముందుకు అయితే. ఇప్పుడు లేదు, అది మొత్తం పాతబడిపోయింది. అది మస్తు అనిపిస్తుండే. అది అలానే ఇంతకుముందుకు ఉన్న ఆటోలలోనే బీవచ్చంగా తిరిగేది 200-300 కిలోమీటర్లు ఒక్కనే వెళ్ళేసి. సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మనకైతే బిల్స్ అయితే వచ్చాయన్నమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్పోర్ట్ బ్లాగ్స్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, సో మన వెహికల్కి అయితే కిరాయిలు ఎలాంటి కిరాయిలు అయితే లేవు అనమాట. సో మెయిన్గా అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వెహికల్ ఈఎంఐలో ఉంటుంది కాబట్టి చిట్టీలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఉంటాయి. ఇల్లు గడవాలంటే ఇబ్బంది అయితే ఉంటుంది. సో మా బాబాయ్కి అయితే కిరాయి వచ్చింది. ఆయనకు వేరే పని ఉండడం వల్ల నన్ను అయితే పంపించింది అనమాట. సో టెంపరీగా అయితే. సో మెయిన్గా అయితే నేనైతే ఫైనల్గా అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాను అనమాట. నేను ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాను. సో మనం సుచిత్రాకి వెళ్ళేసి అయితే లోడ్ అయితే చేసుకోవాలి. వాళ్ళ లొకేషన్ అయితే పెడుతున్నారు, అందుకనే వెయిట్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తీసుకెళ్లే లోడ్ అయితే ఫ్రిడ్జ్లు అంట. సో ఆ ఫ్రిడ్జ్లు వేసుకొని మనం అయితే ఆ ఫ్రిడ్జ్ లోడ్ అయ్యే వరకే ఈవినింగ్ అయితే అవుతుందని చెప్పేసి అయితే చెప్పారు. అక్కడ వెహికల్స్ ఉంటాయి అది ఇది అని చెప్పి చెప్పారనమాట. సో అక్కడికి వెళ్ళి లోడ్ వేసుకొని వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ తోటి అయితే డీజిల్ అయితే కొట్టించుకోవాలి. వెహికల్లో అయితే 2 పాయింట్లు మాత్రమే ఉంది డీజిల్. నేను ఒక్కనే వెళ్తున్నా. ఖమ్మం దాటేసి అయితే ఒక 50 కిలోమీటర్స్ దాకా 50-40 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుందంట లొకేషన్ వచ్చేసి. సో ఎవరన్నా ఉంటే బాగుంటుండే వీడియో తీయడానికి. సో ఒక్కనే ఉన్నా కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు తీసే ప్రయత్నం అయితే, మంచిగా వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేనైతే బయలుదేరాను అనమాట. సో ఇప్పుడు మనం అయితే సుచిత్ర దగ్గరికి వెళ్ళి అయితే లోడ్ అయితే చేసుకోవాలి. సో మళ్ళీ తీసుకెళ్లే లోడ్ వచ్చేసి ఫ్రిడ్జ్లు ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో నేను ఇప్పుడు వచ్చేసి అయితే తార్నాక దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్లు అయితే నాకైతే మ్యాప్లో అయితే చూపిస్తుంది సుచిత్ర. సో చూస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను లొకేషన్ ఇట్లా పెట్టించుకున్నాను. సో మనం ఇప్పుడు ఆడికి వెళ్ళి లోడ్ అయితే చేసుకోవాలి. సో లోడు టైం పడుతుంది అని అయితే చెప్పారు మనతోటి అయితే. సో ఇంకా చాలా బండ్లు ఉంటాయి అని అయితే చెప్పారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అవుతుందా లోడు, టైం పడుతుందా ఏందనేది అయితే చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత లోడ్ చేసుకున్న తర్వాత మనం బంకులోకి వెళ్ళి అయితే డీజిల్ అయితే కొట్టించుకోవాలి. సో డీజిల్ అయితే వెహికల్ అయితే 2 పాయింట్సే ఉంది. సో మిగతాది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడ్వాన్స్ అయితే ఇస్తారు కదా. సో అడ్వాన్స్ తోటి అయితే మనం అయితే డీజిల్ అనేది అయితే కొట్టించుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, ఎవ్వరు లేరు. ఇంత లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం ఎవరన్నా ఉంటే బాగుంటుండే అనిపించింది. సో లాంగ్ అంటే అంత లాంగ్ ఏం కాదు, మనం వెళ్ళేది మొత్తం ఒక 250 కిలోమీటర్స్ రావచ్చు మేబీ, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. కాకపోతే ఏంటంటే అప్ అండ్ డౌన్ అక్కడ అన్లోడ్ చేసి ఎమ్మటే రావాలి కాబట్టి ఆటోలలోనే ఇంతకుముందుకు ఉన్న ఆటోలలోనే బీవచ్చంగా తిరిగేది 200-300 కిలోమీటర్లు ఒక్కనే వెళ్ళేసి వచ్చేదిలే. కానీ కాకపోతే ఏంటంటే వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరన్నా ఉంటే బాగుండు అనిపించింది. సో మెయిన్గా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ఆల్మోస్ట్ మెట్టుగూడ దగ్గరికి అయితే వచ్చాను. సో మెట్టుగూడ దగ్గరికి వచ్చాను. ఇక్కడి నుంచి మనము సికింద్రాబాద్ దాటేసి ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళి రైట్ అయితే తీసుకోవాలి. తీసుకొని చక్కగా ఒకటే రోడ్డు. సో మొత్తం మీద అయితే నేనైతే సికింద్రాబాద్ దగ్గరికి అయితే వచ్చిన. ఈ యొక్క సుచిత్ర ఏరియా కానీ సికింద్రాబాద్ ఏరియా కానీ వస్తే నాకు మెయిన్గా ఏం గుర్తొస్తుంది అంటే కంటోన్మెంట్ అని ఒకటి ఉంటుండే అనమాట. అది ఎత్తేసిరు, దాదాపు ఎత్తేసి ఇట్లా సంవత్సరం కావస్తుంది అనమాట. సో అదైతే ఆటోలకి అయితే 10 రూపాయలు వసూలు చేస్తుండే వాళ్ళు. ఇంకొకటి 4 వీలర్స్కి అయితే 50 రూపాయల దాకా వసూలు చేస్తుండే. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కంటోన్మెంట్ అనేది సికింద్రాబాద్ ఏరియాలో. సో కానీ అప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుండే అనమాట. ఎందుకంటే
ఇప్పుడు మన ఫోన్పేలో అమౌంట్ ఉంటుండే, ఆడ ఫోన్పే స్కానర్ ఉండదు, పాడుండదు, ఏముండదు అసలు. అట్లా చాలాసార్లు అయితే నేను నా దగ్గర 3 వీలర్ ఉన్నప్పుడు నేను పోటర్లో అయితే బాగా నడుపుతుండే అనమాట. అప్పుడు మొత్తం పోటరే, మనకు బయట కిరాయిలు ఎలాంటి కిరాయిలు అయితే లేకపోతుండే, ఎలాంటి బయట పరిచయాలు గిట్ట లేకపోతుండే అనమాట. సో అప్పుడైతే బాగా కంటోన్మెంట్ తీసుకుంటుండే. సికింద్రాబాద్ రష్ ఏరియా కాబట్టి బాగా ఇక్కడైతే ఆర్డర్స్ బాగా వస్తుండే అనమాట. సో అప్పుడు బాగా తిరిగేది ఇక్కడ. అప్పుడు మాత్రం మామూలు ఇబ్బంది కాకపోతుండే అనమాట, మస్తు ఇబ్బంది అవుతుండే. వాళ్ళు ఏమో అర్థం చేసుకోరు, ఫోన్పేలో లేవు పైసలు జర వాళ్ళకి. నార్మల్గా ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒక స్లిప్ ఇవ్వడానికి, ఇప్పుడు వాళ్ళ ఫోన్పేలో అమౌంట్ ఇట్లా వాళ్ళు వేయించుకుంటోళ్ళు కాదు అసలు. సో అట్లా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. సో మొత్తానికి అయితే మనం అయితే సుచిత్రకి అయితే వచ్చేసాం అనమాట. దగ్గరలో ఉన్నాము, 1 కిలోమీటర్ దాకా అయితే సుచిత్ర ఉంది. మన లొకేషన్ వచ్చేసి 1.2 చూపిస్తుంది అనమాట. సుచిత్రకి నుంచి అయితే లెఫ్ట్. సో లెఫ్ట్ అయితే మనం అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఇమ్మీడియట్లీ మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనకు అక్కడే లొకేషన్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అయితే లోడ్ అయితే చేసుకోవాలి. సో అర్జెంట్ లోడ్ అంట ఇదైతే. సో వాళ్ళు తొందరగా రమ్మడంతో నేను ఇంకా ఎల్బీ నగర్ నుంచి బయలుదేరి వీడియో ఇట్లా అసలు తీయకుండా తొందరగా వచ్చేస్తున్నా. సో ఇక మన వెహికల్లో వచ్చేసి అయితే డీజిల్ అయితే ఏం లేదు చూడండి, డీజిల్ అయితే ఏం లేదు, 2 పాయింట్లు ఉందన్నమాట. సో మనం డీజిల్ కొట్టించుకొని, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత డీజిల్ కొట్టించుకొని, సో అద్దం ఇట్లా మొత్తం దుమ్ము అయితే ఉంది. ఆ దుమ్ము లేకుండా మొత్తం అయితే అద్దం కొట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకవేళ అన్లోడ్ అయినా నైట్ వరకు అక్కడి నుంచి బయలుదేరేసి మళ్ళీ పొద్దుగాల వరకల్లా ఇక్కడే ఉండాలి, హైదరాబాద్లోనే ఉండాలి. మళ్ళీ అక్కడ అన్లోడ్ అవుతుందా కాదా నైట్ అదే అర్థమవుతలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లోడ్ వేసుకున్న తర్వాత వాళ్ళని డీటెయిల్స్ అయితే అడిగి మీతోటి అయితే చెప్తాను నేను. ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కడనే ఉన్నా అనమాట, అసలు ఎవ్వరు లేరు, నా పక్కన ఎవ్వరు లేరు. ఒకరు ఉంటే బాగుంటుండే, ఎందుకంటే వీడియో తీయడానికి ఇట్లా మంచిగా ఉంటుంది. నేను ఒక్కరిని వీడియో తీసుకోవడము నడపడం. సో హైవేకి వెళ్ళిన తర్వాత అంటే ఎట్లనైనా తీసుకుంటా, కానీ ఈ సిటీలో అయితే ఇబ్బంది అవుతుంది కదా. సో ఇక్కడ రాగురయ్యా ఇది ఇంకా ఎన్ని రోజులు వర్క్ అవుతుందో. దాదాపు ఇక్కడ రాకైతే చాలా అంటే చాలా రోజులు అవుతుంది, దాదాపు 2 ఇయర్స్ దాకా అవుతుంది. ఇదంతా కొడుతుండే పోటర్లో, కానీ ఇప్పుడు ఏమైందో అసలు పోటర్కి అయితే అస్సలు గిరాకీ లేదు. పోటర్లో వెళ్దామన్నా అసలు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే అంత ఇబ్బంది అవుతుంది. జర నా 3 వీలర్ ఉన్నప్పుడు అన్నా అట్లో ఇట్లో బాగా ఆర్డర్స్ వస్తుండే. ఇప్పుడు ఈ 4 వీలర్ మహీంద్రా జిత్తో కొన్న కాడి నుంచి అసలు ఆర్డర్సే లేవు. మరి టాటా ఏసీకి ఇంత ముందుకి ఇట్లా అట్లే ఉండనా, లేదంటే నేను కొన్న తర్వాత అట్లా అయిందా అర్థం కాదు. సో మొత్తానికి అయితే మనం అయితే సుచిత్రకి అయితే వచ్చినాము. సో ముంగడ కనిపించేది సుచిత్ర సిగ్నల్ అనమాట. సో మనకి ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ అయితే చూపిస్తుంది. కుత్బుల్లాపూర్ మెయిన్ రోడ్ అంట ఇది. భయ్యా ఎక్కడ ఆపినావు? సో అక్కడ కనిపిస్తుంది కదా, అందులో నుంచి అయితే బాగా వాటర్ వస్తుంది ఇంతకుముందుకు అయితే. ఇప్పుడు లేదు, అది మొత్తం పాతబడిపోయింది. అది మస్తు అనిపిస్తుండే అది. మొత్తం గలీలోకి తీసుకొచ్చింది ఇది. అయితే లొకేషన్కి అయితే వచ్చినాం అనమాట. ఆడ పెట్టుకోవాలి మనం రివర్స్. సో ఇప్పుడు వెహికల్ అయితే రివర్స్ అయితే చేసుకోవాలి. ఫైనల్గా అయితే మన వెహికల్ అయితే రివర్స్ అయితే పెట్టేసాం అనమాట. సో గ్యాప్ ఇటు లేకుండా కొంచెమే గ్యాప్ ఉంది. వెహికల్ లోడ్ అయితే చేస్తున్నారు.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకైతే బిల్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇదైతే మనం అయితే కస్టమర్కి ఇవ్వాల్సిన బిల్లు, ప్లస్ కస్టమర్కి రిసీవ్ కాగానే వాళ్ళ సైను ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాంప్ అయితే ఇక్కడ వేయించుకొని సిగ్నేచర్ పెట్టుకొని మనం వెళ్ళి వాళ్ళకైతే మనమైతే ఇది ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేస్తే మిగతా కిరాయి అయితే మనకైతే మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తారనమాట. సో ఫైనల్గా అయితే మన వెహికల్ అయితే లోడ్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు బయలుదేరుతున్నా ఇక్కడ నుంచి. దోస్తులు ఫైనల్గా అయితే నేను లోడ్ వేసుకొని అయితే బయలుదేరాను అనమాట. సో మనం అయితే ఇప్పుడు అయితే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి పెద్దంబర్పేట దగ్గర అయితే మనం దిగాలి. సో ఇంకొకటి ఏంటంటే కస్టమర్కి అయితే కాల్ చేశాను. కస్టమర్ ఏమన్నాడంటే మీరు 7 వరకల్లో వస్తే అన్లోడింగ్ చేసుకుంటారు, 7 దాటితే మ్యాక్సిమం మీరు రేపు అన్లోడ్ చేసుకుంటారు, రేపు 8 అవుతుంది చేసుకునే వరకు అని చెప్పేసి అయితే కస్టమర్ అయితే చెప్పాడనమాట. సో మ్యాక్సిమం ఇప్పుడైతే 3:30 అవుతుంది. మనం అక్కడ వచ్చేసి అయితే 7 వరకల్లో ఉంటే అయిపోతుంది. సో మనం అయితే 7 వరకు పోవడానికి అయితే ట్రై చేయాలి. ఫ్లైఓవర్కి సంబంధించిన కడీలు ఉంటాయి కదా, సో ఇవన్నీ ఇదే ఇక్కడ స్టోరేజ్ చేస్తారట్టుంది. సో ఇక్కడ స్టోరేజ్ చేసి ఆ చైన్లతోటి లేపుతారు కావచ్చు, లేదంటే ఇక్కడనే రెడీ చేసేటట్టున్నారు. ఔటర్ ఎక్కుతున్నా మేడ్చల్ దగ్గర అయితే ఎక్కుతున్నా ఔటరు. సో ఇక్కడ ఎక్కేసి మనం వచ్చేసి అయితే పెద్దంబర్పేట దగ్గర అయితే దిగాలి. సో ఇప్పుడైతే మనమైతే ఏం వెళ్తలేము, రేపు మార్నింగ్ లేచి అయితే వెళ్ళాలి 8 గంటలకంట. సో అప్పుడంటే ఇక రేపు పొద్దుగాల 8 గంటలకంటే 7 అవుతుంది, ఇక 8 కావచ్చు 9 కావచ్చు అన్లోడింగ్కి. ఇక అందుకని ఏం వెళ్ళట్లేను. మన దాంట్లో పైసలు ఉన్నాయో లేవో ఇట్లా తెలియదు, నేనైతే పోతున్నా, ఏదైతే అదైంది. స్లిప్ దేవు. సో మొత్తానికి అయితే మన ఫాస్ట్రాగ్లో అయితే డబ్బులు లేవన్నమాట. సో డబ్బులు లేకున్నా ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఎట్లుంటుందంటే స్లిప్ అనేది తీసుకుంటే మనము ఈ ఔటర్ రింగ్ ఇప్పుడు నార్మల్గా వెయిట్ చేయకుండా మన దగ్గర అయితే మ్యాక్సిమము డబ్బులు ఎప్పుడు అకౌంట్లో అయితే ఉండవు కదా. సో అంతలోపు మన ఔటర్ ఎక్కేసి స్లిప్ తీసుకున్నాం అనుకో, డైరెక్ట్ దిగే వరకు మనం రీఛార్జ్ చేసుకుంటే డైరెక్ట్ ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం స్లిప్ తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అది సో ఎవరైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద అయితే బాధపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను గూగుల్ పేలోకి వెళ్ళి అయితే మనకు అంత టైం లేదు, ఇప్పుడు ఆపుకునే అంత టైం లేదు కాబట్టి గూగుల్ పేలోకి వెళ్ళి అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలి. పికాక్ సో మనం ఇట్లా వెహికల్ అనేది ఆపుకొని అద్దం అయితే క్లీన్ చేసుకోవాలి. అద్దము క్లీన్ లేదు వీడియోకి మొత్తం. సో ఇక్కడ సైడ్కి అయితే ఆపుకుందాం. క్లాత్ పాటలు పెట్టుకుందామన్నా ఈ వెహికల్ పాటలు గిట్ల లేవు. ఒక చిన్న డెక్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదే డెక్ అనమాట.
దీంట్లోనే పాటలు పెట్టుకొని వినుకుంటా పోతాడు మా కాక. సో ఏదేమైనా పాటలు ఉంటే ఏంటంటే వెహికల్లా నిద్ర అనేది రాదు. సో ఎంత దూరం జర్నీ చేసినా పెద్ద చేసినట్టు ఇట్లా ఉండదు అనమాట. సో అందుకనే డెక్కు ఉంటే బాగుంటుంది. ఒక్కరున్నప్పుడు అది ఇంకా ఒక్కరుంటే డెక్కు లేకుంటే ఇంకా అది నరకం. ఎందుకంటే ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టి జర పాటలు వినుకుంటా పోతేనన్నా జర జర్నీ చేసినట్టు ఉండదు, జర ఒక్కనున్న ఫీలింగ్ ఉండదు అని అనిపిస్తుంది. కానీ డెక్కు లేకుంటే కష్టమవుతుంది జర్నీకి ఇట్లా. సో ఇంట్రా V30 హైయెస్ట్ స్పీడు ఇప్పుడు మీకు చూపిస్తున్నా నేను. చూడండి, స్పీడు 81 కంటే ఎక్కువ లేస్తలేదు. ఉన్న కాడికి దొక్కిన, నువ్వు చూస్తున్నారు కదా, మొత్తం ఉన్న కాడికి దొక్కేసిన ఇది. సో 81 కంటే ఎక్కువ లేస్తలేదు వెహికల్ అనేది. మా ఊరి దగ్గర ఒక వెహికల్ ఉంది, ఇంట్రా V20 ఉంది. సో అది 85 లేస్తుందంట. మరి ఇంట్రా V20 ఉన్నోళ్ళు కామెంట్ అయితే చేయండి, లేస్తుందా 85 లేస్తుందా లేవదా అనేది. V30 81 లేస్తుంది. సో మనమైతే విజయవాడ హైవే దగ్గర అయితే దిగాలి. దిగింగా నేను డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతా, ఎల్బీ నగర్కి. సో అక్కడికి వెళ్ళి పడుకొని పొద్దుగాలనే లేచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయితే చేస్తా అనమాట. ఇప్పుడే వెళ్దాం అనుకున్నా కానీ బట్ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. మనకు పడుకోవడానికి సవలత్ ఉంటుందా ఉండదా తెలియదు. ఎందుకు రేపు పొద్దుగాల 8 గంటలకు అన్లోడ్ అవుతుందంట. మనం పోయే వరకే మనకు మ్యాప్లో టైం వచ్చేసి అయితే 8:30 దాకా చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి టైము 4 అవుతుంది. సో ఎందుకు రేపు పొద్దుగాల లేస్తే 8 గంటల వరకు ఎట్లా అన్లోడ్ చేసుకుంటారు కాబట్టి రేపు పొద్దుగాల 5 గంటలకు అట్లా లేచి మళ్ళీ స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా. సో అందుకనే రేపు పొద్దుగాల ఓడు బెస్ట్ అనిపించింది. నాకెందుకో డౌట్ అనిపిస్తుంది, ఎందుకంటే తాళ్ళు అంత గట్టిగా అయితే కట్టలే నేను. సో నాకు తెలిసి జారుతాయేమో అనిపిస్తుంది, ఎందుకంటే మనం స్పీడ్గా కొట్టుకొస్తున్నాం కాబట్టి జారే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి దిగి మనం ఎట్లా ఉందో ఆ లోడ్ అనేది చూసుకుంటే అయిపోతుంది. ఎక్కడిది సో ఏం జారినట్టు అయితే ఏం అనిపిస్తలేదు. బరబ్బర్ మీతోటి చెప్పినా కదా పెద్దంబర్పేటలో దిగుతా అని చెప్పి. సో పెద్దంబర్పేటలో అయితే ఏం దిగాను, యువతలే తారామాజుపేట దగ్గర దిగి డైరెక్ట్ అట్లకించి అట్లే నాగోల్కి వెళ్తాను అనమాట. సో నాగోల్ నుంచి అయితే మళ్ళీ మనం డైరెక్ట్ ఎల్బీ నగర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో నాగోల్ వెళ్ళకుండా ఇట్లా బండ్లగూడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని చక్కగా మన్సూరాబాద్ వెళ్ళేసి అయితే మనం అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎల్బీ నగర్ నుంచి అయితే. సో రేపు పొద్దుగాల అయితే వెళ్ళేటప్పుడు అయితే మా కాక వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఏదైనా కిరాయిలు ఉంటే మా కాకనే వెళ్తాడు, లేదంటే నేను వెళ్తా. సో ఇది టెంపరరీ కాబట్టి ఇక ఈ లోడ్ వేసుకొచ్చినందుకు ఎంతో అంత ఇయ్యమని చెప్తే మా కాకి ఇస్తాడు. నాకు కిరాయి ఉంటే నేను వెళ్ళిపోతా. ఒకవేళ నాకు తెలిసి అయితే నేను వెళ్ళకపోతే ఈ బ్లాగ్ అనేది ఔటర్ రింగ్ రోడ్ వరకు ఆగిపోతుంది అనమాట. సో వెళ్తే మొత్తం తీస్తా. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఏవైతే లోడ్స్ చేసుకున్నప్పుడు, సో ఈ లోడే కానీ ఇతర వేరే లోడ్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే వే బిల్ అనేది చూసుకోండి. సో ఆ మెటీరియల్కి ఎంత కాస్ట్ ఉంటుంది ఏందనేది అయితే చూసుకున్న తర్వాత వే బిల్ అనేది అయితే తీసుకోండి. నార్మల్ మెటీరియల్ అయితే నార్మల్ బిల్లు తీసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే సేల్స్ ట్యాక్స్ వాళ్ళు అయితే పట్టుకుంటూ ఉంటారు అనమాట. రోడ్డు మీద చాలా మందిని అయితే చూస్తూ ఉంటా.
ఫస్ట్ బిల్లు ఇయ్యరు, తర్వాత వాళ్ళ మాల్ పోతే పోని అనుకుంటారు వాళ్ళు. మన వెహికల్ తీసుకొచ్చేది ఎవరు? సో తర్వాత మనం సఫర్ కావాల్సి వస్తుంది. మాల్ పోతుంది, వెహికల్ పోతుంది, అన్నీ సీజ్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా ఎందుకు ఊకే నిమ్మలంగా దానికి బిల్లు చూసుకొని వెళ్ళిపోతే బెస్ట్ ఉంటుంది. సో నేనైతే ఆల్మోస్ట్ తారామేజ్పేట ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చిన. ఎగ్జిట్ 10 నెంబరు చూస్తున్నారు కదా, ఎగ్జిట్ 10 నెంబర్ దగ్గరికి అయితే వచ్చిన. సో ఇక్కడ దిగేసి అయితే మనం డైరెక్ట్ అయితే నాగోల్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో ఇట్లా ఎందుకు వెళ్తున్నా అంటే ఎక్కువ ఇప్పుడు పెద్దంబర్పేటలో దిగినాం అంటే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది, ఆటో నగరు ఇదంతా ఇట్లా వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి జర ట్రాఫిక్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి అయితే ఎలాంటి వెహికల్స్ ఎక్కువగా రావు. సో ఈజీగా ఒక 15-20 నిమిషాలలో మనం కామినేని దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు. సో నేను ఇప్పటిదాకా రీఛార్జ్ అనేది చేయలేదు కదా. సో ఇప్పుడు చూడండి అది ఏ విధంగా లేస్తుందో. సో అప్డేట్ కావచ్చు ఆల్రెడీ. నేను చేసి ఇట్లా ఒక 20 మినిట్స్ అవుతుంది, 10 మినిట్స్ వరకు అయితే అప్డేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా లేచింది. సో అట్లా ఇమ్మీడియట్లీ రీఛార్జ్ చేసుకోవాలంటే పైసలు లేనప్పుడు ఫస్ట్ అవుటర్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత మనోళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి అమౌంట్ కొట్టించుకోవాలి. కొట్టించుకున్న తర్వాత చేసినా ఇక్కడ లేస్తుంది, డబల్ ఏం కట్టాల్సిన అవసరం లేదు, లేదంటే డబల్ పడుతుంది అనమాట. సో ఫర్ సపోజ్ 30 రూపాయలు ఉందనుకో 60 రూపాయలు తీసుకుంటారు, అట్లా ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం కొంచెం రాంగ్ రూట్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి రైట్ అనమాట. సో చక్కగా నాగోల్కి వెళ్ళిపోతుంది ఈ రూటు.